అతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం పొందెదను నీ కృపతోనే అనుక్షణం పొందెదను
స్తుతించెదను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం పొందెదను నీ కృపతోనే అనుక్షణం పొందెదను జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదము. మంచిది. దేవుని మహాకృపలో ఈనాటి పరిశుద్ధ ఆరాధనకు ఆశ కలిగి తృష్ణ కలిగి చేరొచ్చిన దేవుని పిల్లలైన మిమ్మల్ని అందరిని బట్టి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? బాగున్నట్టు కనపడట్లేదే. బాగున్నారా? డౌట్గా చెప్తున్నారు. ఇంతవరకు పెళ్ళిళ్ళని, ఎంగేజ్మెంట్లని, ఎలక్షన్లని చాలా బిజీగా ఉన్నారు. అన్నీ అయిపోయినాయి. దాదాపుగా అందరూ కూడా ప్రశాంతంగా నిమ్మలముగా దాదాపు పనులు కూడా అన్నీ అయిపోయి ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు. పనుల కాలం పనులు చేసుకోవాలి, ఎందుకనగా జీవనోపాధి అవసరం గనుక. అదే రీతిగా ఆత్మీయ ఆహారాన్ని కూడా తీసుకునేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ మన యొక్క జీవన విధానంలో కేవలం బ్రతుకుటం వరకు మాత్రమే కాదు, కానీ బ్రతుకున్న మనము ఏమి కలిగి ఉన్నామనే విషయాన్ని కూడా గ్రహించే వారంగా ఉండాలి. ప్రతి మనుష్యుడు కేవలం బ్రతుకుట వరకే అనుకుంటే సమాజంలో నివాసం చేస్తున్న పశువులకు మనకు పెద్ద తేడా ఉండదండి. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానాన్ని ఇచ్చాడు గనుక మనం వాటిలాగా ప్రవర్తించకూడదు. దేవుడు ఏమైతే చెప్పాడో, ఏ ఆజ్ఞలను అయితే మనం వింటున్నామో, ఏ కట్టుబడులు అయితే మనకున్నావో వాటిని అనుసరించాలి. సహజంగా మనం గమనిస్తే గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ విశ్వాసుల్లోనూ అవిశ్వాసుల్లోనూ లోకములో ఉన్న ఆచారాలకు ఇచ్చిన విలువ, ఆ క్రమము దేవుని ఆజ్ఞలు కట్టడలను అనుసరించడానికి ఒక విశ్వాసి సిద్ధంగా లేడు. గమనిస్తుంటే ఆచార సంబంధమైనటువంటి కార్యాలు చాలా క్రమంగా పాటిస్తారు సుమా. దేవుని ఆజ్ఞలను పాటించడానికి మరి ఆ సమయం కానీ, ఆ మనస్సు కానీ, ఆ ఆలోచన కానీ క్రైస్తవులైన వారికి కొదువుగా కనిపిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మన మనస్సుతో, మన ప్రాణంతో మాట్లాడుకునే అనుభవాన్ని మనం ఎరిగిన వారంగా ఉండాలి. ప్రాణం ఎల్లప్పుడూ మాట్లాడుతుండాలి. ప్రాణము అనేక విషయాలు మాట్లాడుతుంటది. కుటుంబ విషయాలు, బిడ్డల విషయాలు, భవిష్యత్తు విషయాలు, ఆర్థిక విషయాలు, మానసికంగా మనం ఎలా కృంగి ఉన్నామో, ఏ అక్కర్లు కలిగి ఉన్నామో వాటిని మాత్రం మనం ఎప్పుడు మన ప్రాణాలతో మాట్లాడుతూ ఉంటాం. ప్రాణాలతో మాట్లాడుకున్న ఆ సందర్భాలను కీర్తనకారుడు ఎలా మాట్లాడాడు, మనం మాట్లాడుకున్నటువంటి ఆ ప్రాణాత్మలు ఏం కోరుకుంటున్నాయి, కీర్తనకారుడు ఏం కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథంలో
మనం ఇక్కడ 43వ అధ్యాయాన్ని గడిచిన వారం చదివాము. కానీ వివరించుకోవడానికి గడిచిన వారం మదర్స్ డే సందర్భంగా మనము ఆ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తర భాగాలుగా చదివాం. ఈరోజు 43, 44 రెండు అధ్యాయాల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. గ్రహించే జ్ఞానాన్ని, ఆ మనస్సును దేవుడు కూర్చున్న మీకు దయచేయునుగాక. రైట్, ఓకే, మంచిది. ఇక్కడ చాలా సంగతులు మనము నేర్చుకోబోతూ ఉన్నాము. 43వ కీర్తన మొదటి వాక్యాన్ని చూస్తే, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నన్ను నీవు విడిపించుదువు. చాలా ఈ మాటను మనము గమనిస్తే, కీర్తనకారుడైనటువంటి దావీదు గారు దేవుని దగ్గర న్యాయము కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, నేను అవిశ్వాసులైన విశ్వాసులైన ప్రజల మధ్యలో నేనున్నాను. నిన్ను ప్రేమించేవారు ఉన్నారు, ద్వేషించేవారును ఉన్నారు. వారి మధ్యలో నేను ఉంటున్నప్పుడు నేను వారితో ఏ విధముగా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే నేను వారి మధ్య నిలబడగలను, వారితో వ్యాఖ్యమాడటానికి కావలసినటువంటి మరి ఆ యొక్క జ్ఞానాన్ని దయచేయమని కీర్తనకారుడు ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు. ఆయన ప్రార్థించుకుంటున్నాడు, అయ్యా నేనున్నటువంటి జనము భయము భక్తి లేని జనము, మీపై విశ్వాసము లేని జనము, మిమ్మల్ని ఏనాడు మందిరానికి వెళ్ళి ప్రార్థించిన జనము కాదు, మీ యొక్క మాటల మాధుర్యమును ఎరిగిన ప్రజలు కాదు, మీ సన్నిధిలో ఏనాడు మోకరిల్లిన ప్రజలు కాదు. వారి మధ్యలో నేనుండి వారితో నేను మాట్లాడాలంటే నా పక్షమున నీవుండి మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, వింటున్నారా? భక్తులైన వారే అవిశ్వాసులైనటువంటి, అనగా దేవుని సన్నిధికి నడవని విశ్వాసులైన వారి గురించి మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి నడవని విశ్వాసులు ఉన్నారు. వారు విశ్వాసులే కానీ దేవుని సన్నిధికి రాలేదు. విశ్వాసులే కానీ ఎలాడు దేవుని సన్నిధిలో కనపరచబడిన వారు కాదు. ఎలాంటి విశ్వాసం వారిది అంటే, దేవుడంటే భయం ఉంటుంది, సేవకుడంటే భయం ఉంటుంది, దేవుని మాటలు వింటారు కానీ ఆచరించడానికి దేవుని సన్నిధికి రాను. విశ్వాసులైన వారు దేవుని సన్నిధిలో ఉంటారు, అవిశ్వాసులైన విశ్వాసులు ఉన్నారు, వారు బయట ఉంటారు. వారంటారు, మాకు దేవుడు తెలుసు, మేము ఎప్పుడు వాక్యం వింటున్నాం, మీరు చెప్పేది వింటున్నాం పాస్టర్ గారు, చాలా మంది చెప్పేది వింటున్నాము, మాకు అన్నీ తెలుసు అంటారు. వాళ్ళు మందిరంలోనికి రారు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము. ఈరోజు క్రైస్తవులను పెంచబడినటువంటి దేవుని సంఘమా, పేరుకు మాత్రమే క్రైస్తవులం అయితే ప్రయోజనం లేదు. భక్తి లేని ప్రజలలో, భక్తి లేని విశ్వాసులలో, భక్తి లేనటువంటి ఆ యొక్క సమాజంలో మనం ఉన్నామేమో పరిశీలించుకోవాలి. ఎందుకనగా దేవుని యందు భయము భక్తి చాలా ప్రాముఖ్యమైనది ఒక విశ్వాసికి. అవి కనపరచని విశ్వాసి దేవుని కుమారుడుగా కుమార్తెగా రాణించలేడు. కీర్తనకారుడు అవి లేనప్పుడు తన పరిస్థితి ఏంటి, అవి కలిగిన వారు ఎలా ఉన్నారు? రెండో వాక్యాన్ని చూస్తే, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి, నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలముకును నన్ను తోడుకొని వచ్చును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
ఒక విశ్వాసి యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉంటుందండి? విశ్వాసి యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే, అన్య జనులతో భక్తి లేని జనముతో వ్యాజ్యమాడేటప్పుడు దేవుని యొక్క కృపను కలిగి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అంధకార సంబంధమైన పరిస్థితి నుంచి వెలుగు సంబంధమైనటువంటి కృపను, సత్యమును, అవి నడిపే మార్గాన్ని దేవుని దగ్గరని పొందుకునేటువంటి ఆ యొక్క కృప కలిగిన విశ్వాసులుగా ఉండాలి. అవిశ్వాసులైన జనముతో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఏంటి, అవిశ్వాసమైన జనులు ఏడుంటారు? ఏ ఊర్లో ఉంటారండి? వాళ్ళకేమైనా సపరేట్ ఊరుందా చెప్పండి? అవిశ్వాసులైన జనం ఎక్కడుంటారు? మీలోనే ఉంటారు, మీ ఇంట్లోనే ఉంటారు, ఇంకా బయట అక్కడ ఎందుకు ఉంటారు? నువ్వు విశ్వాసివి, నీ ఆయన అవిశ్వాసి. నువ్వు భక్తి పర్రాలైన తల్లివి, నీ బిడ్డలు అవిశ్వాసులు. ఇంకా విశ్వాసులు అవిశ్వాసులు అంటే ఏడో పోయి పక్కింట్లోనో ఎదురింట్లోనో ఇంకొక ఊర్లో ఎతకక్కర్లా. విశ్వాసి అవిశ్వాసి అనేవారు మన ఇంట్లోనే ఉంటారు. తల్లి ఉంటుంది, మంచి ప్రార్థనా జీవితం కలిగినటువంటి తల్లి. కుమారులు ఉంటారు, అవిశ్వాసులైనటువంటి వారు. భార్య ఉంటుంది, మంచి ప్రార్థనా జీవితం కలిగినటువంటి భార్య. భర్త ఉంటాడు అవిశ్వాసిగా. భర్త ఉంటాడు, మంచి ప్రార్థనా జీవితం కలిగినటువంటి భర్త. భార్య ఉంటుంది అవిశ్వాసురాలు. ఈ విధముగా సమాజంలో మనల్ని మనమే పరిశీలించుకుంటే విశ్వాసి అవిశ్వాసి అనే వాళ్ళు మనలోనే ఉంటారు. అందుకే కీర్తనకారుడు భక్తి లేని జనము అన్నాడు. భక్తి లేని జనం ఎక్కడో మనం వెతకక్కర్లేదు. మనల్ని మనం పరిశీలించుకుంటే మన ఇంట్లోనే మనతోనే అవిశ్వాసి ఉంటున్నాడు, మనతోనే సాతానుగాడు ఉంటున్నాడు, మనలోనే అపవాది ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. జాగ్రత్తగా ఆలకించండి. ఎవరు అవిశ్వాసి, ఎవరు భక్తి లేని ప్రజలు అనే విషయాన్ని మనం పరిశీలించుకుంటే ఆ భక్తి లేని ప్రజలు మనలోనే, మనతోనే, మన కుటుంబంలోనే ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే చీకటిలో ఉంటారు. ఈ కనపడే వెలుగు కాదు, ఆత్మ సంబంధమైన అంధకార సంబంధమైన చీకట్లో ఉంటారు. వాళ్ళు అనుకుంటుంటారు, నాకు కళ్ళ కనపడుతున్నాయి, నేను బాగానే వెలుతును చూస్తున్నాను, సాయంత్రం కాగానే చీకటి తెలుస్తుంది, తెల్లవారుగానే ఉదయం తెలుస్తుంది, ఇక నాకేంటి తెలియంది, నేనెందుకు చీకట్లో ఉన్నాను అని ఆత్మానుసారమైన చీకట్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవునికి అయిష్టమైన కార్యముల చేత చీకట్ల వాళ్ళు బ్రతుకుతున్నారు. అవి వారు ఎరుగని ప్రజలుగా ఉన్నారు. అందును బట్టి కీర్తనకారుడు 2-3 వాక్యం అంటాడు, నీ వెలుగును సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. వెలుగు సంబంధమైన పిల్లలుగా, వెలుగు సంబంధమైనటువంటి సంఘాలుగా, వెలుగు సంబంధమైన కుటుంబాలుగా మనం నివసించాలి. పేరుకు మాత్రమే నివసిస్తున్నామంటే ప్రయోజనం లేదండి. నువ్వు ధనవంతుడైనా, బలవంతుడైనా, అధికారివైనా, నువ్వు ఏమి కలిగి ఉన్నా దేవుని లేని జీవితము, దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో లేని జీవితము శూన్యము. శూన్యమైన జీవితాన్ని మనుషుడు అనుభవిస్తూ ఉన్నాడు. అది గ్రహించలేకుంటున్నాడు. గ్రహించిన, ఎరిగిన, సత్యమును అనుసరించినటువంటి కీర్తనకారులు ఈ యొక్క గ్రంథాలను మనకు వివరిస్తున్నారు. ఈ గ్రంథములో చక్కగా వారి అనుభవాలను తెలియజేస్తున్నారు. దేవునితో వారికి ఉన్న సంబంధాలను తెలియజేస్తున్నారు. దేవుని దగ్గర వాళ్ళు ఏ రీతిగా బ్రతిమాలుకున్నారో తెలియజేస్తున్నారు. నైనా ఇదిగో నా భర్త అవిశ్వాసి ఉన్నాడు, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయనతో నా దాంపత్య జీవితమును కొనసాగించాలి, కనుక నేను ఏ రీతిగా ఆయనతో మాట్లాడాలో, ఆయనను వెలుగు మార్గంలో నడిపించడానికి నాకు ఆ జ్ఞానాన్ని దయచేయని అడిగేటువంటి స్త్రీలుగా, అడిగేటువంటి భర్తలుగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో దేవుని ఎడల మన భక్తిని కనపరచబడిన వారముగా ఉంటాం. గనుకనే కీర్తనకారుడు చక్కగా అంటున్నాడు, భక్తి లేని జనముతో నేను ఎలా మాట్లాడాలి. మనము ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళితే ఆ దినాల్లో వివాహాలు చేయాలి అంటే ఖచ్చితంగా పాస్టర్లు ముందుగా అడిగేది, ఆ అబ్బాయికి మారు మనసుందా,
బాప్తిసం తీసుకున్నాడా? ఈ అమ్మాయి ప్రార్థన పురాలైనటువంటి స్త్రీ అయినా బాప్తిసం తీసుకుందా? లేకపోతే అప్పుడప్పుడు తీసుకెళ్లి బాప్తిసం ఇచ్చి వివాహాలు చేసేవాళ్ళు. ఈ దినాల్లో ట్రెండ్ మారిపోయింది, స్టైల్ మారిపోయింది, భక్తిలో కూడా స్టైల్ వచ్చేసింది. అది ఇది కాదంటే ఇలాంటి పాస్టర్ ఎవరైనా గట్టిగా మాట్లాడాడు అనుకోండి, ఏమమ్మా నీకు మారు మనసుందా? నువ్వు చేసుకునే ఆయనకు మారు మనసుందా? అలా ఉంటేనే నేను పెళ్లి చేస్తాను అన్నాను అనుకోండి, పాస్టర్ గారు ఇప్పుడు ఇంటికి ఒక పాస్టర్ ఉన్నాడు, నువ్వు కాదంటే మా ఇంట్లోనే మా అన్న చేస్తాడు పెళ్లి, మా బాబాయ్ కొడుకు చేస్తాడు, మా సినయ్య చేస్తాడు, ఇంటికి ఒక పాస్టర్ అయిపోలా? ఇప్పుడు ఎవరైనా పెళ్లిళ్ళు చేసే పాస్టర్లు అయిపోయారు. కారణం ఏమైందంటే భక్తి లేని జనముతో సహవాసంలోనికి వెళ్ళిపోయారు. భయము భక్తిని విడిచిపెట్టేశారు. మనుషులలో భయము భక్తి కొరవైపోయింది. కారణం ఏమైందంటే ధన సంపాదన ఎక్కువైపోయింది. డబ్బును చిన్నపిల్లవాడు మొదలు పెట్టుకొని వృద్ధుడు వరకు, వృద్ధుడు అంటే ఎన్నేళ్ళు ఉంటాయి? ఒక 50-60 దాటిన తర్వాత, లేదా ఒక 70కి వచ్చిన తర్వాత వృద్ధుడు అంటారు. 50 అంటే నేను 50లో ఉన్నా, నేను వృద్ధుని కాలేదు. ఇంకా ఎంత కావాలా? ఒక 70కి వస్తే వృద్ధుడు. కనీసం ఒక 60 అన్న దాటాలి, ఎందుకంటే గవర్నమెంట్ 3000 ఇస్తుంది కాబట్టి. అంతే కదా? రైట్. నిన్నటి దినమున మన ఇంటి దగ్గర ఒడ్డరి వాళ్ళు పని చేయడానికి వచ్చారు. ఒడ్డరి వాళ్ళు అంటే ఏం చేస్తారు? గుంతలు దోవి కంకర్ కలపటంలో స్పెషలిస్టులు వాళ్ళు. బేల్దారులు కలుపుతారు, మాలు కలిపి అందేయడమే కష్టం. ఒడ్డరి వాళ్ళంటే గుంత తీయటము, కంకర కలిపేయటంలో వాళ్ళు స్పెషలిస్టులు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా. ఆడోళ్ళు చేసిన పని మగోళ్ళు కూడా చేయలేరు, అంతటి పనిమంతులు వాళ్ళు. సరే, మన ఇంటి దగ్గర నిన్నటి వారము కొంచెం చిన్న పని ఉంటే చేపిస్తూ ఉన్నాను. ఆ సమయంలో పాస్టర్ల ప్రస్తావన వచ్చింది. ఏదో సందర్భంలో పాస్టర్ల ప్రస్తావన వచ్చినప్పుడు అంతలోనే మా అల్లుడు అక్కడుండి వీళ్ళు కూడా ప్రార్థనకు వెళతారు అన్నాడు. ఆ మాలు కలుపుతున్న పెద్ద ఆయన వయసు సుమారుగా 70 పైనే ఉంటుంది. 70 పైనే, కాళ్ళు ఇట్లా వంగిపోయినాయి, ఈ టైపులో నడుస్తూ ఉన్నాడు. ఆయన మాలు కలుపుతున్నాడు. మాలు అంటే ఏంటిది? కంకర అంత మిక్స్. ఉత్త మాలు వేరు, సిమెంటు ఇసుక వేరు, కంకరతో కలపడం వేరు. అది చాలా హార్డ్ వర్క్ కదా, తెలుసునా మీకు? సరే, అయితే ఆ కలుపుతున్న సమయంలో మా అల్లుడు అడిగాడు, మామ పోయిన వారం మీరు ప్రార్థనకు పోయినారా? అప్పుడు స్టార్ట్ అయింది అసలు స్టోరీ. వాళ్ళు నలుగురు వడ్డర వాళ్ళు వస్తే, నలుగురు దేవుని నమ్ముకోవడం మాత్రమే కాకుండా ఆ ఊరిలో 50 లక్షలు విలువ చేసి చర్చి కట్టారంట. ఎన్ని లక్షలండి? ఎవరి వరకు? మాదిగోళ్ళకు కాదు. మాదిగోళ్ళు మా యేసు ప్రభు మా చర్చి అంటారు కదా, వాళ్ళు వాళ్ళ వరకే 50 లక్షలు విలువ చేసి చర్చి కట్టుకున్నారట. వాళ్ళు చెప్పుకుంటున్నారు ఒకరి గురించి ఒకరు. బాప్తీస్ అనుభవం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, మేము ఇలా ప్రార్థనకు వెళుతున్నామన్నప్పుడు ఇక నాకు వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ కలిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏమున్నాయో తెలుసుకోవాలి అని చాలాసేపు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, ఒక విశ్వాసికి అవిశ్వాసికి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్, ఆ వ్యత్యాసం. అన్యుడైన వాడు దేవుణ్ణి విశ్వసించి మందిరము కట్టుకొని పూజించి వయస్సుతో సంబంధము లేకుండా 70 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు తను పని చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, దేవుని సన్నిధిలో మోకరెళ్తున్నాడు. మీ కుమారులు, మీ భర్తలు, వారి పనులు, వారి ప్రవర్తన, వారి ప్రార్థన జీవితాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? సిగ్గనిపించింది నాకు వాళ్ళని చూసినప్పుడు. వృద్ధాప్యం ఉన్నటువంటి తల్లులు భార్యాభర్తలు ఇరువు మందిరానికి వెళ్తారట. యవన కాలములు వచ్చినటువంటి కుమారుడు కోడలు మందిరానికి వెళ్తారట. పేరుకు అన్యులు, ఈరోజు వారే దేవునికి ఇష్టలు. హల్లెలూయా. అన్యులు అని చెప్పబడుతున్నటువంటి ఆ జనాంగముతో ఆ దినాల్లో దావీదు గారు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడట.
జనముతో మాట్లాడడానికి, భక్తి లేని ప్రజలతో మాట్లాడడానికి నాకు కావలసిన శక్తిని దయచేసి నువ్వు నాతో ఉండు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈరోజు సమాజంలో అనేక మందిని చూస్తున్నప్పుడు, వారితో కలిసి మాట్లాడుతున్నప్పుడు నిజంగా నేను గమనిస్తున్న, నాకు తెలిసినంత మటుకు ఈరోజు సమాజంలో గమనిస్తే క్రైస్తవులు అని చెప్పబడుతున్న వారి కంటే కూడా అన్య జనాంగముల నుంచి, భక్తి లేని జనాంగముల నుంచి వచ్చినటువంటి విశ్వాసులే చాలా భక్తిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఎంతమందిని నేను ప్రతి వారం ఎవరో ఒకరిని కలుస్తున్నాను. ఎస్టీలు అంటే కనీసము వాళ్ళ దేవుళ్ళు కూడా వాళ్ళు ప్రార్థించడానికి ఇష్టపడని ప్రజలు, కేవలము విగ్రహాలు విగ్రహాలు విగ్రహాలకు మాత్రమే. అటువంటి వారు దేవుణ్ణి నమ్మి ఆరాధిస్తున్నవారు. హిందువులను చెప్పబడిన వారు, బ్రాహ్మణ్స్ అని చెప్పబడిన, ఈ రీతిగా అనేక తెగలుగా మేము గొప్పవారం అని చెప్పబడిన వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని విశ్వసించి అందులో ఉన్న ప్రతి పేజీని, ప్రతి మాటను, ప్రతి పుస్తకాన్ని, ప్రతి గ్రంథకర్తను వాళ్ళు చదివి ఈరోజు మనకు చెప్పే స్థితికి బయలుదేరారు. కారణం ఏంటి కారణం ఏంటి చెప్పగలరా? కారణం ఏంటంటే వారు చదువుతున్నారు, గ్రహిస్తున్నారు, అనుసరిస్తున్నారు. మనము చదవము, గ్రహించము, అనుసరించము, బోర్డు మాత్రము వీళ్ళు క్రైస్తవులు. బోర్డు ఉంటుంది క్రైస్తవులు. క్రైస్తవునికి ఉండే లక్షణాలు మాత్రం ఉండవు. క్రైస్తవుడు అనబడిన వాడు క్రీస్తుని తన సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో వాడే క్రైస్తవుడు. మాదగపల్లెలో చర్చి కట్టుకొని, మాలపల్లెలో చర్చి కట్టుకున్నంత మాత్రాన్ని క్రైస్తవుడు కాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తును తమ సొంత రక్షకునిగా ఎవరు అంగీకరిస్తారో వాడు క్రైస్తవుడు. దానికి కులము, మతము, రంగు, ఇంకొకటి ఏమి లేవు. కనుక ఈనాడు సమాజంలో ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది చదువుతున్నారు, విమర్శిస్తున్నారు కూడా. విమర్శించాలి, విమర్శించకపోతే లోతు తెలియదు, సత్యం తెలియదు. ఒక సమస్య వచ్చింది అనుకోండి, దాని గురించి డిస్కషన్ జరిగిపోతే తప్పేంటో తెలియదు. అందుకే కోర్టులు పెట్టేది. అబద్ధ సాక్ష్యాలు జరుగుతుంటాయి, అది వేరే సంగతి. కానీ డిస్కషన్ అయితే మోర్ ఇంపార్టెంట్. డిస్కస్ చేస్తున్నారంటే అందులో ఏదో ఉంది కనుకనే ఈనాడు దేశంలో ఎక్కడ చూసినా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు, విమర్శిస్తున్నారు, గ్రహించి అనుసరిస్తున్నారు. నా ప్రియ దేవుని సంగమా, కీర్తనకారుడు భక్తి లేని జనముతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నీ వెలుగును, నీ సత్యాన్ని నా వెంట పంపించు, అవి నాకు మార్గాన్ని చూపుతాయి. హల్లెలూయా. భక్తి లేని జనముతో, దేవుడంటే భయభక్తి లేని అవిశ్వాసులైన విశ్వాసులతో నేను మాట్లాడడానికి వెళుతున్నాను. కాబట్టి నీవు నాకు తోడుగా వెలుగును, సత్యమును, నాకు మార్గాన్ని చూపుతావి. ఈరోజు ఎంతమంది మన కుటుంబాల్లో అవిశ్వాసులైనటువంటి భర్తలతో దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒక విశ్వాసిగా ఉండటానికి కనీసము ఒక మినిమం నాలెడ్జ్ కూడా ఉండట్లేదండి. చదువుకున్న వారంతే ఉన్నారు, చదువు లేని వారంతే ఉన్నారు, పండిపోయిన వృద్ధులంతే ఉన్నారు, నడిప్రేమ ఉన్నటువంటి స్త్రీలంతే ఉన్నారు. యవనులు ఇప్పుడైనా సరే, వివాహాలు జరిగినటువంటి యవన బిడ్డలు, మీ భర్తలను ప్రార్థనలకు అలవాటు చేసుకోండి. ఇప్పుడు లేని అలవాటు తర్వాత రాదు. ఈరోజు రాహేలమ్మ ఉంది, ఏదైనా నన్ను ప్రార్థనకు రమ్మంటే నీ భక్తి నాకు తెలుసులిపో అంటాడు. దానమ్మ పోయి, ఎస్తేరమ్మ పోయి, కృపానందమ్మ నన్ను ప్రార్థనకు రమ్మనక, మీరు చేసే ప్రార్థనలు నేను చూస్తున్నా, నా తెలుసులిపోండి అంటాడు. కాశీ నన్ను పిలుస్తున్నామనుకో, నేను ఈ నుంచి ఇంటున్నా, మాకు తెలుసులేపోండి అంతే కదా, అను కదా. ఎందుకు? పండిపోయిన వాళ్ళు, కొబ్బరికాయలు పండిపోయి, లోపల నీళ్ళు లేవు, కాయ ఉంది, లోపలే ఉంది, కొబ్బరి ఉంది, నీళ్లు లేవు. గనుక ఇప్పుడైనా యవన కాలంలో వివాహాలు చేసుకున్న స్త్రీలు మీ భర్తలను దేవుని సన్నిధికి నడిపించండి. ఎందుకని? మొక్కై వంగందే
మానేనాక ఇంక వంచలేరుగా. వాళ్ళు ఇప్పుడు మానైపోయినారు, ఇంక వంచలేరు వాళ్ళు. మీరన్నా ఉంచుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గనుక దేవుని సన్నిధికి భార్య భర్తలు బిడ్డలతో కుటుంబంతో ఆయన సన్నిధిలో మోకరించుట ఆశీర్వాదకరం. భర్త సన్నిధికి వెళ్తే భార్య రాదు, భార్య సన్నిధికి వెళ్తే భర్త రాడు, వీళ్ళిద్దరు వెళ్తే పిల్లలు రాదు. కారణం ఏంటి? దేవుని వాక్యం ఉన్నటువంటి సత్యాన్ని ఎరుగక, ఆ సత్యముని రుచి చూడక, లోకములో ఉన్న వాటిని మాత్రమే చూస్తూ సత్యాన్ని ఎరుగని ప్రజలుగా త్రోవ తప్పి నడుస్తున్నారు. గనుకనే అది అంధకార సంబంధమైన వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కేవలము సమాజంలో నివసిస్తున్నప్పుడు మనం ఎలా నివాసం చేస్తున్నాము, మన యొక్క ప్రస్తావన ఏంటి? భక్తి లేని జనముతో మనం ఉన్నామా? భక్తి కలిగినటువంటి కుటుంబాలుగా మనం ఉన్నాయా? భక్తి దేనికి సాదృశ్యమైంది? ఆయన పిల్లలకును, ఆయన కుమారులుగాను, సమాజంలో ఉన్నటువంటి అన్నిలో నుంచి వేరు చేయబడిన జనాంగముగాను ఉంటారు. ఇది భక్తికి సాదృశ్యం. వేరు చేయబడిన జనాంగం. మంచిని చెడును మనం సపరేట్ చేస్తాం, చేదును తీపిని సపరేట్ చేస్తాం, గాలిని నీరును సపరేట్ చేస్తాం. మరి అవిశ్వాసి విశ్వాసిని సపరేట్ చేయొద్దా? చేయాలొద్దా? ఉన్నారా లేదా? ఉన్నారండి. ఆ బాధ్యత మన పైనే ఉంది. మన కుటుంబాలను, మన బిడ్డలను, మన భర్తలను, మన భార్యలను దేవుని సన్నిధికి నడిపించుకునే బాధ్యత ఏ ఒక్క వ్యక్తి ఆ కుటుంబంలో మారు మనసు కలిగిన వారుగా ఉంటారో ఆ మిగతా వారిని దేవుని సన్నిధికి నడుచుకునే అనుభవానికి వెళ్ళాలి. అలా వెళ్ళలేని ప్రజలను భక్తిహీనులు అని అంటున్నాడు. కాబట్టి ఈనాడు మనల్ని మనం పరిశీలించుకుంటే మన కుటుంబాల్లో భక్తి కలిగినటువంటి భర్తలు, అవిశ్వాసులైనటువంటి భర్తలు, దేవునికి దూరంగా ఉంటూ చీకటిలో నడుస్తున్నామని ఎరుగని భర్తలు ఎంతమంది ఉన్నారండి? ఈరోజు మీరే ప్రార్థనలు చేసుకోండి, మీరే పరిశీలించుకోండి, మీరే మీ యొక్క ప్రాణముతో మాట్లాడుకోండి. కీర్తనకారుడు 5వ వాక్యాన్ని చదివినప్పుడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయన నా రక్షణ కర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, ప్రాణం మాట్లాడాలండి. ప్రాణం ఖచ్చితంగా మాట్లాడాలి. ఇందాకే చెప్పాను, ప్రాణము లోకంలో ఉన్న అన్ని విషయాల గురించి మాట్లాడుతుంది. ఇంచి ప్రార్థన అయిపోగానే పొయ్యి మీద పెట్టిన కూర ఆడుందో, ఆ బువ్వలో ఉప్పు సరిపోయిందో లేదో, ఆయన తినేటప్పుడు తింటాడో ఇసిరేస్తాడో, కూర సరిగా ఉడికిందో లేదో, ఈరోజు కూర చేసినా కానీ కుదిరిందో లేదో, ఆ అయ్యగారు రాగానే ఏమంటాడో. ఎవరు మాట్లాడారు ఈ మాట? ఏమో మీరెవరు మాట్లాడుకోలేదా? నిజం చెప్పండి. మా పాస్టమ్మ మాట్లాడుకుంటుంటుంది. పొరపాటున కూర చేసిందనుకో, నేను ఇంటికి పోకముందే పిల్లలతో అంటూ ఉంటుంది, ఇప్పుడు వస్తే మీ డాడీ ఏమంటాడో నాన్సీ, ఉప్పు ఏందో ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కారం ఒక్కరవ పడ్డట్టుంది, ఏమో ఇప్పుడు వస్తే మీ డాడీ ఏమంటాడో 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 ఏమో. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రాణం మాట్లాడుతుందండి. భర్త ఏమంటాడో మాట్లాడుతుంది ప్రాణం. ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో మాట్లాడుతుంది ప్రాణం. మరి దేవుడు ఏమంటాడని ఎప్పుడన్నా మాట్లాడుకోవద్దు? దేవా, భక్తి లేని ప్రజల్లో నేను నివసిస్తున్నాను, నా భక్తి ఎలా ఉందో ఒకసారి నన్ను పరిశీలించయ్యా. నా ప్రియ దేవుని సంఘమా, ప్రాణముతో అనేక మంది భక్తులు మాట్లాడుతున్నారు. మనము 42వ కీర్తనలో కూడా ఈ మాటను చదివాము. ఎక్కడది? 5వ వాక్యం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణ కర్త,
నా దేవుడని నేను చెప్పుకుంటూ ఆయన్ని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఖచ్చితంగా దేవునితో మాట్లాడటం అంటే ప్రాణం మాట్లాడాలి. ఈరోజు కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, దేవా నాకు న్యాయం తీర్చు, భక్తి లేని జనం మధ్యలో నేను మాట్లాడాలి, నా పక్షంలో నువ్వు ఉండి నన్ను నడిపించు, ఆ భక్తిహీనుల మధ్యలో నుంచి నన్ను విడిపించు. ఈరోజు మనము కూడా ప్రార్థన చేసుకోవాలి. అవును తండ్రి, మరి అవిశ్వాసులైన భర్తతో వివాహమైంది, అవిశ్వాసులైనటువంటి సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నాను, పిల్లలకు భక్తి లేదు, భయం లేదు, సంఘములో భయం లేదు, తల్లిదండ్రులు పెద్దలకు లోబడే తత్వం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను, భయము భక్తి అనేది రావాలి అంటే ప్రార్థనకు నడిస్తేనే, దేవుని సన్నిధికి నడిస్తేనే. ఒక యవనస్తుడు పెద్దవాళ్ళను గౌరవించాలంటే, ఒక యవనస్తురాలైనటువంటి స్త్రీ పెద్దవాళ్లకు తల్లిదండ్రులకు లోపడాలంటే నువ్వు ఎన్ని బంగారు ఆభరణాలు దిగేసి వాడికి ఎన్ని కావలసినవి కొనిచ్చినా వాడు దేనికి భయపడ్డాడు. దేనికి భయపడతాడు? దేవునికి మాత్రమే భయపడతాడు. నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భర్త నీకు లోబడలేదు అంటే వాడు అవిశ్వాసి అయి ఉన్నాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి విశ్వాసిగా ఉంటేనే తల్లిదండ్రులకు పెద్దలకు లోబడేవారుగా, పెద్దలను గౌరవించేవారుగా, పెద్దల ఎడల భయభక్తి కనపరిచేవారుగా ఉంటారు. ఒక యవనస్తుడు పెద్దవాడిని గౌరవించాలంటే లోకములుంటే వాడు గౌరవించడు, కాలు మీద కాలేసుకొని ఊపుతా ఉంటాడు. అదే దేవుణ్ణిలో ఉండడానికో ఆ వయస్సును బట్టి లేచి నిలబడి కూర్చో పెద్దాయన అంటాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని సన్నిధిలో నుంచే వస్తుంది. ఎక్కడ దీన్ని మనం పొందుకోలేము. ఒక అన్యులైనా సరే ఎదుటి వారిని గౌరవిస్తున్నారంటే వారికి నచ్చిన దేవుని యందు వాళ్ళకు భయము భక్తి ఉన్నది అని అర్థము. అన్యులలో ఏ భక్తి లేని వాడిని గమనించండి, కేర్లెస్ గా ఉంటాడు. అన్యుడు అంటే దేవుని సన్నిధికి వెళ్ళని వాడు. అదే దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి అన్యుని గమనించండి, పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, ఇంకేం చేసినా భక్తి అనేది వాడి మనసులో ఉంటుంది. భక్తి అనేది ఎప్పుడైతే ఆ మనసులో ఉంటుందో, భక్తిని గురించి ఎప్పుడైతే ఆ ప్రాణము మాట్లాడగలుగుతుందో, వాడు ఎదుటి భక్తి కలిగిన వాడుగా, ప్రేమ కలిగిన వాడుగా, భయము కలిగిన వాడుగా, వినయము కలిగిన వాడుగా, ఇంకా చెప్పాలంటే విధేయత కలిగిన వాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఒక వ్యక్తికి విధేయత కావాలంటే దేవుని ఎరిగిన వాడికే విధేయత ఉంటుంది. కనుకనే కీర్తనకారుడు దేవుని సన్నిధిలో న్యాయాన్ని అడుగుతున్నాడు. అయ్యా, నీవు నాకు న్యాయము తీర్చు, దాని కొరకు నేను నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నటువంటి కీర్తనకారుడు. అటువంటి విజ్ఞాపన చేసే అనుభవంలోనికి మనం వెళ్ళగలిగినప్పుడే ఆయన వెలుగును, అందుకే 4వ వాక్యంలో అంటాడు, ఒక మాట చదవండి ముగిద్దాము. అప్పుడు నేను దేవుని బలిపీఠము వద్దకు, నాకు ఆనంద సంతోషము కలిగే దేవుని యొద్దకు నేను చేరుదును. ఎప్పుడు? ఆయన వెలుగును, ఆయన సత్యమును, ఆయన త్రోవను నడిచే అనుభవం ఎప్పుడైతే ఎరిగింటాడో అప్పుడేమవుతుందట? దేవుని బలిపీఠం వద్దకు వస్తాడు. దేవుని బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు ఆనంద సంతోషములు కలుగుతాయి. అప్పుడు దేవుని యొద్దకు చేరుతాడు. హల్లెలూయా. దేవుని యొద్దకు చేరాలి. దేవుని యొద్దకు చేరి ఆనందిస్తూ సంతోషిస్తూ దేవుని కృపకు పాత్రులుగా ఉండాలి అంటే దేవుని సన్నిధిని ఎరిగిన పిల్లలుగా ఉండాలి. వారు పురుషులైనను, స్త్రీలైనను, వృద్ధులైనను, మరి ఎవరైనను వయసుకి ఎటువంటి సంబంధం లేదు దేవుణ్ణి ప్రార్థించడానికి. పుట్టిన పిల్లలు మొదలుకొని మరణించేంత వరకు కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి బాధ్యత మన పైన ఉంది. కేవలము సమాజం వైపే మనం చూస్తే ప్రయోజనం లేదు, కానీ మన ప్రాణాలు దేవునితో మాట్లాడేవిగా ఉండాలి. ప్రాణము ఎప్పుడు దేవుని వైపు చూసేదిగా ఉండాలి.
ప్రాణము కేవలము తినుటకు, త్రాగుటకు, సుఖించుటకు, సంపాదించుటకు మాత్రమే కాదు గాని దేవుణ్ణి ఆరాధించుటకు అంతకంటే విలువైనది. అందుకే కీర్తనకారుడు దేవుని యందు నిరీక్షించి ఆయనే నా కర్త, ఆయనే నా దేవుడు అని దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి కీర్తనకారుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు మన బ్రతుకుల్లో భక్తి లేకపోవటానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధికి నడవక, ప్రాణము దేవునితో మాట్లాడక. ఏమండి, ప్రాణం అన్ని విషయాలతో మాట్లాడుతుంది, ప్రతి విషయం మాట్లాడుతుంది. బట్టల షాపుకి వెళ్తే ఒక చీర కొనాలన్నా, ఒక ప్యాంట్ షర్ట్ కొనాలన్నా కొట్టోడికి ఇసుకు పుట్టాలి, లేదా 4 కొట్లు కాళ్ళు అరిగిపోయేదాకా జరగాలి. ఎందుకు? ప్రాణం ఒప్పుకోదు. ఈ చీర బార్డర్ బాగలేదే, అదేంది పైట చెరుగు బాగుంది కానీ బార్డర్ చిన్నగా ఉంది, పెద్దగా వస్తే బాగుంది. ఈ కొట్టుకొద్దు కానీ ఇంకో కొట్టు కాదప్పా, బాగానే ఉంది తీసుకోమ్మే, నాకు నచ్చలేదులే. ఎవరు చెప్పిండ్రు నీకు నచ్చలేదని? ప్రాణం చెప్తుంది ఇది నీకు నచ్చలేదు, పాము కొట్టుకుపోదాము. ఆ బార్డర్ చిన్నగా ఉంది, అవతల కొట్టు పెద్దగా ఉంటుంది. ఏం మాట్లాడుతుందండి ప్రాణం? ఎన్ని విషయాలకు మాట్లాడుద్దో, ఎన్ని విషయాలను చెప్పుద్దో. తినేటం చెప్తుంది, తిరగటం చెప్తుంది, కట్టుకోవడం చెప్తుంది, అన్నీ చెప్తుంది. మరి ప్రార్థన గురించి మాత్రం చెప్పదు. ఎందుకని? ఎప్పుడన్నా ఆ ప్రాణం మాట్లాడితేగా దేవునితో, ఎప్పుడన్నా ఆ ప్రాణము దేవునితో మాట్లాడాలని ఎప్పుడన్నా ఒకసారి అనుకుంటే కదా, అనుకోవాలి. కీర్తనకారుడు అనుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, నా ప్రాణమా నీవెందుకు కృంగి ఉన్నావు, నువ్వెందుకు తొందర చేస్తున్నావు? దేవుని యందు నేను నిరీక్షించున్నాను, నువ్వు కూడా నిరీక్షించు. ప్రాణానికి చెప్తున్నాడు, నేను శరీరంతో ఉన్నాను, నువ్వు నా లోపల ఉన్నావు గనుక నేను నీకు చెప్తున్నా, నువ్వు నిరీక్షించు. ఏమన్నాడు? ఆ మాట అన్నాడా? దేవుని యందు నిరీక్షణ. తర్వాత ఏముంది? ఎవరు చదవట్లేదు పోయి కాదు, దేవుని యందు నిరీక్షణ. తర్వాత ఏముంది? ఎవరికి చెప్తున్నాడు? అమ్మా వినాలి, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆ మాట ఎవరెవరికి చెప్తున్నారు? ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు కీర్తనకారుడు దావీదు గారు. తన ప్రాణానికి చెప్తున్నాడు, నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచు. నువ్వు అన్ని విషయాలు చెప్తావే, అది కొందాంపా, ఇది తిందాంపా, అది చేద్దాంపా అని. మరి దేవుని యందు నిరీక్షణ ఉంచాలి కదా, ఉంచు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, ఎంతమంది ప్రాణాలతో దేవుని గురించి మాట్లాడుతున్నారు? ప్రాణంతో మాట్లాడాలి, ప్రాణము చెప్పాలి, ప్రాణానికి భయము చెప్పాలి. నువ్వు అణిగిమణిగుండు, నువ్వు నిరీక్షణించు. నువ్వు ఇష్టానుసారంగా నీ బుద్ధి పెట్టినట్టు నన్ను పరిగెత్తనియొద్దు. అందుకంటాడు, నీవేలా నన్ను తొందరపడుతున్నావు, నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు? పనికి మాల పట్లన్నిటికీ తొందర పెడతావే, మరి దేవుని సన్నిధి నడపాలని తొందర పెట్టవే. ప్రాణం మాట్లాడాలి, ప్రాణంతో మాట్లాడుకోవాలి. చనిపోయిన తర్వాత నీ ప్రాణం మాట్లాడదు. ప్రాణము వేరవుతుంది, శరీరం వేరవుతుంది. ఆ ప్రాణం అనే ఆత్మ నీలో ఉన్నప్పుడే నువ్వు దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. ఏమండి, మరణించిన వారితో మాట్లాడుద్దా? ప్రాణం మాట్లాడుద్దా? ఎప్పుడు మాట్లాడుద్ది? బ్రతికుండగానే మాట్లాడదు. ప్రాణం పోయిందనుకో ఇంకేం మాట్లాడుద్ది? పొడిసినా మాట్లాడదు, కోసినా మాట్లాడదు, ముక్కలు ముక్కలు చేసినా మాట్లాడదు. కనుక సజీవులుగా మనం ఉండగానే మన ప్రాణముతో దేవుణ్ణి మాట్లాడే వారముగా ఉండాలి. కీర్తనకారుడు, అయా నాకు న్యాయం తీర్చు అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు అట్టి అనుభవంలోనికి మనం వెళ్ళే కుటుంబాలుగా, తల్లులుగా, తండ్రులుగా మీ భర్తల కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. అవును ప్రభువా, నా భర్త అవిశ్వాసి, నేను విశ్వాసినే, నాకు రక్షణ ఉంది, మారు మనసు ఉంది,
ప్రార్థనకు వెళుతున్నాను, నీ యొక్క బలలో చేయేస్తున్నాను, కానీ నా భర్తకు ఆ కృప లేదు, నా కుమారుడికి ఆ కృప లేదు, నా కోడలికి ఆ కృప లేదు, నా కూతురుకు ఆ కృప లేదు. ఎటువంటి దారుణమైన స్థితి అండి, ఎటువంటి దారుణమైన పరిస్థితి. నాకు తెలిసిన ఒక సహోదరి, వాళ్ళ నాన్న పాస్టర్ గారు, ఆ పాపకు వివాహం అయింది, బిడ్డలు కూడా కలిగారు, ఈ రోజుకు మారు మనసు లేదు. ఏంటండి, ఈ రోజుకు మారు మనసు లేదు. ఎంత బాధాకరమైన విషయం కదా. సేవకుడి పిల్లలే దేవుణ్ణి ఎరగని పిల్లలుగా ఉంటే అది చాలా బాధాకరమైన విషయం. ఆ రీతిగా మీ భర్తలకి మారు మనసు లేకుండా మీరు కేవలము లోకము కొరకు, ప్రజల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు మీరు మారు మనసు కలిగి ఉంటే ప్రయోజనం లేదండి. మీ మారు మనసు ఆయన నా రక్షణకు కర్త, హల్లెలూయా హల్లెలూయా, ఆయనే నా దేవుడు అనే నమ్మకానికి గుర్తు. ఆ నమ్మకం ఉంచిన నీవు నీ కుటుంబంలో నీ భర్తల కొరకు, నీ బిడ్డల కొరకు ప్రార్థించే తల్లులుగా ఉండాలి. అవిశ్వాసులైనటువంటి భర్తలతో దాంపత్య జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకోవడమే ఎంత తప్పో, తెలిసిక చేసిన తప్పును తెలుసుకున్నాకైనా మార్చుకోకపోతే మరింత తప్పు అవుతుంది. ఏమండి, వాక్యం అంటుంది కదా, తెలియక చేసేవాడి కంటే తెలిసి చేసిన వాడికి ఎంత రెండింతల శిక్ష ఉంటుందట. కాబట్టి మీ భర్తలకు మారు మనసు ఉందో లేదో, వాళ్ళు ఎందుకు దేవుని సన్నిధికి నడవలేకపోతున్నారో, ఎందుకు మీరు చెప్పుకోలేకపోతున్నారో, ఎక్కడ లోపం జరుగుతుందో తెలియజేసుకునే తల్లులుగా, భార్యలుగా, భర్తలుగా, బిడ్డలుగా మన బాధ్యత అయ్యింది. మనకు సంబంధం లేని భక్తుడు మనకు నేర్పుతున్న పాఠం. దావీదు గారు ఎవరు చుట్టము? మన ఇంటి అల్లుడా, మన జంగారెడ్డి పల్లి అల్లుడా, లేకపోతే ప్రకాశం జిల్లాకు అల్లుడా? దేవుని భక్తుడు, దేవుని దాసుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కింగ్. ఒక గొర్రెల కాపరిని ఏర్పాటు చేసుకుని రాజుగా ఆయన ఎన్నిక చేసుకున్నాడు, అభిషేకించాడు. అటువంటి కృపను మరి మనం పొందుకోవాలి అంటే అటువంటి వారి యొక్క జీవిత చరిత్రలను మనం చదువుకుంటున్నాం, వాటిని వింటున్నాం, నేర్చుకోవాలి. లోకంలో ఉన్న అన్నిటిని అనుసరిస్తామండి. అల్లా సినిమాలో ఆయన ఏదో చీర కడితే అది కడతాం, అల్లా సినిమాలో ఆయన ఏదో సొక్కేసుకుంటే అది వేసుకుంటాం, అల్లా సినిమాలో ఆయన ఏదో జుట్టు ఇడదింపి వెనకంతా పేలు కొరికిన వాళ్ళు తిరిగితే ఇల్లు తిరుగుతుంటారు నాయాల్లో. ఒకరోజు షేవింగ్ అని నేను వెళ్ళాను షాపులోకి, అట్టోడు ఒకడు వచ్చి ఇదంతా పైకి లేపి చుట్టూ గుండు కొట్టుతున్నాడు. ఈ కొద్దిగా ఏంటంటే స్టైల్ అంట, అది ఏందో సినిమాలో స్టైల్. దరిద్రపైన అనుసరిస్తాం మనం, అనుసరించాల్సిన అనుసరించాం. లోకములోనే దరిద్రాన్ని మాత్రం బలి అనుసరిస్తాం సుమా. అట్లాంటి దరిద్రపు జీవితాలను మనం బ్రతుకుతూ ఉన్నాం. కనుక దేవునికి ఇష్టలైన పిల్లలుగా మనం ఉండాలి, మన పిల్లలను పెంచుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. అది బాల్యం నుంచి నేర్పించాలి. అందుకే సండే స్కూల్ పెడుతుంది. సండే స్కూల్ ఎందుకు పెడుతున్నావు? VBSలు ఎందుకు పెడుతున్నావు? యవనస్తుల కూడికలు ఎందుకు పెడుతున్నావు? ఇవన్నీ ఎందుకంటే బాల్యం నుంచే దాన్ని రుచి మరిగారు అనుకోండి, వాడు పెద్దవాడైనాక ఆ త్రోవను తప్పిపోడని వాక్యం సెలవిస్తుంది. కనుక పిల్లలను సండే స్కూల్కు నడిపియండి, ఆరాధనలకు పంపించండి, యవనస్తుల కూడికలు పంపించండి. వాక్యాన్ని విని అనుసరించే పిల్లలుగా ఉండాలి. విని వదిలేసేంటి వారు సీనియర్లంతా ఇప్పుడు అదేగా చేస్తుంది. సీనియర్లంతా ఏమంటున్నారు, మాకు అన్నీ తెలుసు, మేము అన్నీ విన్నాం, చూసినాం, అనుభవించినాం, ఇంకా అయిపోయింది. అయిపోద్దా? అయిపోదు. మనిషి సజీవుడిగా ఉన్నంత వరకు, ప్రాణముతో సజీవుడిగా బ్రతుకున్నంత వరకు, మరణం వరకు కూడా మనం ఆయన స్తుతించే వారముగానే ఉండాలి, ఆయన ఘనపరిచే వారముగానే ఉండాలి. మన ప్రార్థన జీవితము సాక్ష్యం కలిగినదై ఉండాలి. సమాజంలో మనం నివసిస్తున్నప్పుడు బ్రతుకుండగా మన సాక్ష్యం బయటకు రాదు, గుర్తుపెట్టుకోండి, వినాలి. ఏ మనుషుడైనా బ్రతుకున్నప్పుడు వాని సాక్ష్యము బయటికి రాదు. రైట్ ఆర్ రాంగ్?
మా అవునా కదా? ఈరోజు నేను సజీవునిగా ఉన్నాను. నా గురించి ఎవరన్నా ఒక్కసారి మాట్లాడినరా? మాట్లాడలేరు. నేను చచ్చిపోయినా చెప్తారు, మా పాస్టర్ గారు వాక్యం చెబుతాడు, బాప్తీసాలు ఇచ్చినాడు, పెళ్ళిళ్ళు చేసినాడు. ఇప్పుడు చెప్తే వింటాగా? ఎవరు చెప్పారు. అప్పుడు చెప్తారు, నేను వింటున్నానా? నన్నేమో మాటలు పెట్టిండ్రు, ఆ మట్లో నేనేమైపోయానని తెలియదు, నా ఆత్మ ఆడిందో తెలియదు. ఏ మనిషి బ్రతికుండగానే తన సాక్ష్యాన్ని కలిగిన వాడుగా ఉండాలి. మరణించిన తర్వాత, ఆ మరణము తర్వాత నీవు కలిగి ఉన్న క్రియలే సాక్ష్యం. కనుక సాక్ష్యం కలిగిన కుటుంబాలుగా, సాక్ష్యం కలిగిన సంఘాలుగా, సాక్ష్యం కలిగిన తల్లిదండ్రులుగా, సాక్ష్యం కలిగినటువంటి భార్యాభర్తలుగా నివసించాలి. ఒక 20 భార్యాభర్తలు దేవుని సన్నిధికి వస్తే ఆ గ్రామం అంతా ఏమనుకుంటుంది? ఆ కుటుంబము ప్రార్థన కలిగినటువంటి కుటుంబము, ఆ కుటుంబము దేవుని సన్నిధికి వెళ్ళే కుటుంబము, ఆ కుటుంబము భయభక్తులు కలిగిన కుటుంబము. కుటుంబాలుగా దేవుని ఆరాధించే అనుభవానికి వెళ్ళాలి. అట్టి కృప, అట్టి సన్నిధి దేవుడు ఈ వర్తమానం అయినటువంటి బిడల్లోను, ఈ మైక్ శబ్దం ద్వారా అయినటువంటి పెద్దల్లోను, యవ్వనుల్లోను దేవుడు కార్యము జరిగించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన పాదాలను బట్టి వందనాలు. ఇది ప్రత్యేక సమయంలో నాయన దావీదు గారు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. అయ్యా, అన్ని జనము మధ్యలోకి నేను వెళ్తున్నాను, వారు భయభక్తి లేని ప్రజలు, వారితో నేను మాట్లాడాలంటే నా పక్షమును నువ్వుండి మాట్లాడు. అన్యులతో నేనేం మాట్లాడగలను? నిజమేనాయనా, అన్యులైన ప్రజలతో మేము మాట్లాడాలంటే మీరు మాతో ఉండాలి, మాలో ఉండాలి. మేము మిమ్మల్ని కలిగిన వారుగా ఉన్నప్పుడు మాకంటే మీరు ముందుగా వెళ్ళి మాకు మార్గమును సరళము చేసి వెలుగును సత్యమును ఎరిగినటువంటి మార్గంలోనికి మీరు మమ్మల్ని నడిపిస్తారని కరుడు విశ్వసిస్తున్నాడు. మేము కూడా నమ్ముతున్నాము. అట్టి విశ్వాసము మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా సంఘాల్లో, మా దేశంలో, మా గ్రామంలోనైనా కార్యం జరిగించమని ఎంతమంది బిడ్డలైతే వర్తమానం వింటున్నారో వారి జీవితాల్లో ప్రభువా భక్తి జీవితమును కలిగిన బిడ్డలుగా నాయనా, మరి అన్యులైనటువంటి సహవాసము కాక విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా అవిశ్వాసులతో పొత్తు పొందిన వారు కాక నాయనా, నిన్ను కలిగి ఆ రీతిగా ప్రాణమును ఏ రీతిగా మాట్లాడుతుందో, దావీదు గారి ప్రాణం మాట్లాడుతుంది మీతోటి. దావీదు గారి ప్రాణం నాయన మిమ్మల్ని అడుగుతూ ఉంది. దావీదు గారి ప్రాణం విజ్ఞాపన చేస్తుంది. ఈరోజు మా ప్రాణాలు కూడా నాయన మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాయి. ఎంతమంది అయితే ఇష్టపడ్డారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుగా దయగలిగిన తండ్రి, యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ మందిరావరంలో, నీ సన్నిధిలో ఎంతమంది అయితే ఇష్టపడి వారి ప్రాణాలు మీతో మాట్లాడని ఆశపడుతున్నాయో అటు బిడ్డలతో మీరు మాట్లాడండి. కుటుంబాల్లో నాయన, వారి బిడ్డలలో, వారి భర్తలలో, వారి గ్రామాల్లో, వారి సంఘాల్లో కార్యాలు చేయమని, మా సంఘాన్ని కూడా నాయన మీకు ఆయుత్తపరచమని, అలా తీర్మానం చేసుకున్న బిడ్డలతో మీరు మాట్లాడి వారి బ్రతుకుల్లో కార్యాలు జరిగించమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.